తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడుండేవాడు. ఈ విల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలి ఆడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పూలమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకి ఆ బిరుదు దక్కిందనమాట. ఆయనను విష్ణు భక్తులైన అల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వార్ అంటే పెద్ద అల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకి కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కూడా కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందనమాట. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూచినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు మన గోదాదేవికి. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది గోదాదేవి. తన తండ్రి రోజు భగవంతుని కోసం రూపొందించేటటువంటి మాలలను ముందే తను ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది గోదాదేవి. ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంటపడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడతాడు విష్ణు చిత్తుడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేస్తాడు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా గోదాదేవి మనసులో కృష్ణుని మీద ఉన్నటువంటి ప్రేమని మరింతగా పెంచుతాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంటది గోదాదేవి. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతాన్ని మొదలు పెడుతుంది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలన్నీ పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహిస్తుందన్నమాట. తన స్నేహితురాళ్ళందరినీ కూడా మేలుకొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై అన్నమాట. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడనమాట. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేస్తాడు. కృష్ణుని ఆదేశాలను విన్నటువంటి విష్ణు చిత్తుడు సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరు ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరతాడు విష్ణు చిత్తుడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలుసుకున్నటువంటి అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే అర్చకులకు కూడా కృష్ణుడు ముందుగానే కలలో కనిపించి ఈ విషయాన్ని మొత్తం కూడా తెలియచేశాడు కాబట్టి. పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయిందనమాట. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇదండి గోదాదేవి మరియు రంగనాథుని వివాహం ఎందుకు జరిగింది ఏంటి అన్న విషయాలు మొత్తం కూడా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి.